అఘోర మాత్రిక జ్యోతిష్య పీఠం గురూజీ మార్తాండ వర్మ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అష్టదిగ్బంధన మంత్రం ద్వారా 100% గ్యారంటీ పరిష్కారం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా 21 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపబడును. ఎటువంటి సమస్య ఉన్నా ఫోన్ ద్వారా పరిష్కారం చూపబడును. వివరాలకు మా ఫోన్ నెంబర్ 8008126509. ప్రపంచంలో మానవత్వం నశించింది. అమ్మా నాన్నంటే ప్రేమ లేదు, కనీసం గౌరవం కూడా లేదు. ఈ రెండూ లేని నీచలకు మానవత్వం అసలే ఉండదు. ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో జరిగిన ఘటన యావత్ మానవాళికే కళంకం అని చెప్పొచ్చు. ఎవరైనా కంటే కూతురునే కనాలంటారు. ఇక ఏ కూతురికైనా అమ్మ కంటే నాన్నే ఎక్కువ ఇష్టమని చెబుతూ ఉంటాం. అది మనం చూస్తుంటాం కూడా. ఇక తండ్రికి కూడా ఎంతమంది కొడుకులున్నా కూతురంటే అదో స్పెషల్ ఎఫెక్షన్. కానీ ఇది అబద్ధమని నిరూపించింది ఓ నీచురాలు. ఆమె పేరు హరిత, వయసు 24 ఏళ్లు. ఈ హరిత తండ్రి పేరు దొరస్వామి. ఇతనిది చిత్తూరు జిల్లా సుదుం మండలం చెరుకువారిపల్లె. కానీ కొన్నేళ్ల క్రితం మదనపల్లిలోని ఎగువ కొరవంక ప్రాంతంలో 2 అంతస్తుల ఇల్లు కట్టుకుని హాయిగా బ్రతుకుతున్నారు. ప్రస్తుతం దిగువ కొరవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు ఆయన. జూన్ 30న ఉద్యోగ విరమణ కూడా చేశారు. అయితే భార్య 1.5 క్రితం అనారోగ్యంతో చనిపోయింది. అదే ఆయన పాలిట శాపంగా మారింది. వృద్ధాప్యంలో హాయిగా భార్యతో కలిసి బ్రతకాలనుకున్నారు. ఇక ఏకైక కుమార్తెకు పెళ్లి చేసి ఇంటి దగ్గరే బంధువులతో జీవితం చివరి దశను సంతోషంగా గడపాలనుకున్నారు ఆయన. కానీ భార్య మరణం ఆయన కొంగదీసింది. ఇక కూతురే ప్రాణంగా బ్రతుకుతున్నారు. దొరస్వామి కూతురు హరిత BSc BAd చేసింది. ఇంటి దగ్గరే ఉంటోంది. కూతురంటే ప్రాణం కాబట్టి ఆమె ఏది కోరుకున్నా ఇచ్చేసేవాడు. తల్లి లేని కూతురని ఇంకా గారాబం చేశారు ఆయన. ఇక కూతురు తనకు పైన స్పెషల్ గది కావాలంటే మొదటి అంతస్తు మొత్తం ఆమెకే కేటాయించేశాడు. తాను కింద ఉంటూ కాలం గడుపుతూ ఉన్నారు ఆయన. స్కూల్ నుంచి రాగానే కూతురికి వంట చేసి పెట్టి తాను కూడా తినేవారు. మళ్ళీ ఉదయం ఇల్లు శుభ్రం చేసుకొని వంట చేసుకొని స్కూల్కి వెళ్ళిపోయేవారు ఆయన. ఇక కూతురు మొత్తానికి ఇంటి దగ్గరే ఉండేది. తండ్రి కింద ఉండడంతో అతన్ని ఏమార్చి ఏకంగా లవర్ని ఇంటికి పిలిపించుకునేది హరిత. పై భాగంలోని ఇంట్లో ఎంజాయ్ చేస్తూ ఉండేది. అయితే ఈ విషయాన్ని తండ్రి గమనించి గుర్తించాడు. కూతురుతో రహస్యంగా వచ్చి ఉంటున్న ఆమె ప్రియుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. దీంతో పోలీసులు అతన్ని మందలించి వదిలేశారు. కానీ ఇక్కడే మరో ట్విస్ట్. ఆ కూతురు ఒక్కడ కాదు, 2 లవర్స్ తో విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్న విషయం తెలుసుకుని పాపం దొరస్వామి మానసికంగా కుంగిపోయాడు. చుట్టుపక్కల వారు కూడా ఒకరు కాకపోతే మరొకరు వచ్చి వెళుతున్నారనే విషయాన్ని దొరస్వామికి చెప్పారు. స్కూల్ టీచర్ గా హుందాగా బ్రతుకుతున్న దొరస్వామి పరువును బజార్లో వేసింది హరిత. అయితే కూతురు గొడవ చేసిందో లేదంటే మరోటా కానీ ఈ మధ్య 80 లక్షల విలువ చేసే ఇంటిని కూతురు హరిత పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇక కూతురు దారి తప్పిందని ఓ మంచి సంబంధం చూసి తొందరగా పెళ్లి చేయాలని భావించాడు దొరస్వామి. వెంటనే బంధువులందరికీ మంచి సంబంధం ఉంటే చెప్పాలని కోరారు ఆయన. కొంతమంది బంధువులు హరిత కోసం సంబంధాలు తీసుకొచ్చారు. వాటినే కూతురికి చెప్పి పెళ్లి చేసుకోవాలని కోరారు. కానీ హరిత మాత్రం నాకు పెళ్లిష్టం లేదని, ఇప్పుడు నేను చేసుకోనని చెప్పేది. ఈ విషయంపై చాలా రోజులుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. తాను ప్రాణంగా పెంచుకున్న కూతురు ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉండడంతో సన్నిహితులతో చెప్పుకుని బాధపడేవారు దొరస్వామి. కానీ పెళ్లి తర్వాత అంతా సర్దుకుంటుందిలే అని చెప్పేవారు. కానీ కూతురు మాత్రం తాను తెచ్చిన సంబంధాలు వద్దని చెబుతూ ఉండేది. ఇలా గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే జూన్ 13న తెల్లవారుజామున దొరస్వామి ఇంట్లో నుంచి కేకలు వినిపించాయి. దీంతో ఏదో జరిగిందని పక్కింటి స్నేహితులు వచ్చి చూశారు. అప్పటికే దొరస్వామి రక్తమడుగులో పడి ఉన్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే దొరస్వామి చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు. తలపై తీవ్ర గాయమైంది. చపాతీ కర్ర, ఇనపరాడ్డు పక్కనే ఉన్నాయి. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. DSP ప్రసాద్ రెడ్డి, CI వల్లి బస్సులు చేరుకుని క్రైమ్ సీన్ చూశారు. ఇక దొరస్వామి చనిపోయినప్పుడు ఇంట్లో కేవలం హరిత మాత్రమే ఉంది. దీంతో ఆమెకు తెలుసని పోలీసులు భావించారు. ఏం జరిగిందని పోలీసులు అడిగారు. తన తండ్రి జారి కింద పడ్డాడు, తలకు తీవ్ర గాయం కావడంతో చనిపోయాడని చెప్పింది. కానీ పోలీసులు ఆమె మాటను నమ్మలేదు. హత్యాస్థలంలో ఉన్న చపాతీ కర్ర, ఇనుపరాడును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హరితను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఆమెను గట్టిగా నిలదీయడంతో మళ్ళీ ఇక్కడ మాట మార్చేసింది. ఎవరో ఇంట్లోకి వచ్చి చంపేసి వెళ్లిపోయారని చెప్పింది. ఆ తర్వాత తన తండ్రి లైంగిక వేధింపులకు గురి చేయడంతో తానే హత్య చేశానని చెప్పింది. కానీ ఆమె మాటలను పోలీసులు నమ్మలేదు. ఎందుకంటే అప్పటికే 3 సార్లు మాట మార్చింది. పైగా కూతురంటే దొరస్వామికి ప్రాణమని ఆ చుట్టుపక్కల వారంతా కూడా పోలీసులకు చెప్పారు. లవర్తో కలిసి ఆమెనే హత్య చేసి ఉండొచ్చని కూడా పోలీసులకు చెప్పారు స్థానికులు. దీంతో హరితను తమదైన శైలిలో అడగడంతో పాటు నిజం చెప్పమని భయపెట్టడంతో తానే చంపాను అని చెప్పేసింది. అయితే ఇక్కడ తాను హత్య చేసిందన్నా కూడా పోలీసులు నమ్మలేదు. వారికి క్రైమ్ సీన్ బట్టి చూస్తే ఒక్కతే హత్య చేసినట్లు మాత్రం అనిపించలేదు. కానీ చుట్టుపక్కల వారి
వివరాల ప్రకారం ఇద్దరు లవర్స్ తో 2 డ్యూటీలు చేస్తూ వెచ్చలవిడిగా ప్రవర్తిస్తుందని స్థానికులు చెప్పారు. ఓ రోజు ఒక పీరియడ్, మరొక రోజు ఇంకో యువకుడితో ఎంజాయ్ చేస్తుండగా చూసి స్థానిక స్నేహితులు దొరస్వామికి చెప్పారు. దీంతో ఆమెకు ఎలాగైనా పెళ్లి చేసి దారిలో పెట్టాలని నిర్ణయించుకున్నాడు తండ్రి. కానీ పెళ్లి చేసుకుంటే తనకు ఎంటర్టైన్మెంట్ పోతుందని వద్దని చెప్పేది. తాను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పి తండ్రితో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలోనే తండ్రిని చంపింది నీచురాలు. అయితే తనను ప్రాణంగా చూసుకుంటున్న తండ్రిని చంపేందుకు అతను సంపాదించిన డబ్బులో నుంచే 10 లక్షల సుపారీ ఇచ్చిందని సమాచారం. కానీ ఆ ఇద్దరు లవర్స్ లో హంతకుడు ఎవరన్నది పోలీసులే తెలిసే పనిలో పడ్డారు. కానీ 25 ఏళ్లు కూడా లేని జగత్ కిలాడీలా హరిత గంటకో మాట మారుస్తోంది. ఇక మృతుడి బావ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. తన బాయ్ ఫ్రెండ్ సాయంతో హత్య చేసి ఉంటుందని తెలుస్తోంది. హరిత ఇద్దరు లవర్స్ లో ఒకడు దైవ దర్శనంలో ఉన్నాడట. సరిగ్గా దొరస్వామి హత్యకు గురైన సమయంలో తిరుపతిలో దేవుడి దర్శనం కోసం క్యూ లైన్ లో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. ఆ వెంకటేశ్వర స్వామి అతడిని రక్షించాడు. ఇక మరొక లవర్ పరారీలో ఉన్నాడట. ఇద్దరిలో మరి హత్య చేసింది ఎవరు అనేది తేలిపోయింది. లేదంటే 10 లక్షలను వేరే వారికి ఇచ్చి చంపించిందా, హరిత లవరే వచ్చి ఇద్దరు కలిసి చంపారా అనేది విచారణ చేస్తున్నారు. కానీ ఒక్కరితో మాత్రం ఇది అయ్యే పని కాదని కనీసం 2 లేదా 3 కలిసి చంపి ఉంటారని భావిస్తున్నారు. ఆ లవర్ తొక్క తీస్తే మొత్తం తేలుతుందని పోలీసులు భావిస్తున్నారు. అలాగే తిరుపతిలో ఉన్న యువకుడిని కూడా వదలటం లేదు పోలీసులు. ఎందుకంటే అతను ఆ డబ్బు సుపారీగా ఎవరికో ఇచ్చి చేసి ఉండొచ్చు, తెలివిగా ఇప్పుడు క్యూ లైన్ లో ఉండొచ్చు. ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు. మరోవైపు చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా ప్రాణంగా హరితను పెంచుకున్నాడు తండ్రి. ఆమె తల్లి ఉన్నప్పుడు కూడా కూతురును బంగారం అని పిలుచుకునేవాడు. కూతురును తన దగ్గరే ఉంచుకొని దూరం పంపించకుండా చదివించుకున్నారు. పెళ్లి చేద్దామనుకునే సమయానికి దొరస్వామి భార్య మంచం పట్టింది. ఆమె అనారోగ్యం కారణంగా హరిత పెళ్లి ఆలస్యమైంది. ఇటు భార్య చనిపోవడంతో కూతురు విశృంఖల చేష్టలకు బానిసైంది. అదే దొరస్వామి పాలట శాపంగా మారింది. కంటే కూతురునే కనాలంటారు, కానీ హరిత లాంటి కూతురు ఏ తండ్రికి వద్దంటున్నారు స్థానికులు. మరో కొద్ది రోజుల్లోనే కూతురును మంచి ఇంటికి కోడలుగా పంపాలనుకున్నాడు. కానీ ఈలోపే ఆమె మాత్రం తండ్రిని కాటికి పంపింది. ఏ కూతురికైనా తండ్రే ప్రాణం అంటారు, కానీ ఏమైంది? హరిత బరి తెగించి తన వ్యామోహాన్ని తీర్చుకునేందుకు సొంత తండ్రినే చంపిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొరస్వామిపై స్థానికులకున్నంత ప్రేమ ఈ హరితకు కూడా లేదు. మరి ఈ హరితను ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.